గరుత్మంతుడు పుట్టాడు, భారతంలో వర్ణిస్తాడు. గరుత్మంతుడు పుట్టగానే ఆయన కాళ్ళు ఇలా ఇలా కదిలించాడట, రెక్కలు కదిలించాడు. పిల్లలు అంతే కదా, పిల్లలు పుట్టగానే తల్లి ఇలా ఇలా కొట్టి చూస్తుంది, ముందు కాళ్ళు చేతులు కదిలించాలని పిల్లవాడు. ఎందుకంటే అప్పుడే తల్లికి సంతోషం, వీడు చైతన్యవంతుడు అని. అందువల్ల ఆయన ఆతతపక్షమారుత రజప్రవికంపిత ఘూర్ణితాచలం వ్రాత మహార్ణవుండు బలవన్నిజదేహ సముజ్వల ప్రభాధూత పతంగ తేజుడు ఉదితుండయితార్చుడు తల్లికిన్ మనఃప్రీతియునర్చుచున్యగ శభీమ జవంబున అభ్రవీధికిన్. నన్నయ్య గారి పద్యము. ఆతతపక్షమారుత రజప్రవికంపిత ఘూర్ణితాచలం వ్రాత మహార్ణవుండు. ఇంకా పుట్టాడప్పుడే గరుత్మంతుడు, పుట్టగానే దానినే ఆతత పక్షము అన్నాడు. ఎంతో విశాలమైన పక్షములు అన్నాడు. పిల్లవాడికి ఇంకా చిన్న రెక్కలే కానీ అవే సువిశాలం అన్నాడు. ఒక్కసారి ఇలా అన్నాడంట, అనగానే సముద్రములోని జలమంతా ఒకవైపుకి వెళ్ళిపోయిందిట. రజ ప్రవికంపిత ఘూర్ణిత అచల వ్రాత మహార్ణవుండు. అర్ణవము సముద్రములో నీళ్లంతా ఒకవైపుకు వెళ్ళిపోతే ఇలా అనేటప్పటికీ ఆ లోపలి రత్నాలు మహాపర్వతములు అన్ని దర్శనమిస్తున్నాయట, లోపల ఏమేమున్నాయో. మళ్ళీ రెక్కలు ఇలా అన్నాడు, అనగానే జలమంతా మళ్ళీ సమస్థితికి వచ్చిందట. ఇంత అద్భుతమైన దృశ్యం ఒక్క మాటలో చెప్పాడు నన్నయ్య గారు. ఆతతపక్షమారుత రజ ప్రవికంపిత ఘూర్ణిత అచలౌవ్రాత మహార్ణవుండు బలవన్నిజదేహ సముజ్వల ప్రభాధూత పతంగ తేజుడు. సూర్యుణ్ణి మించినటువంటి తేజస్సు గలవాడు అన్నాడు. ధూత పతంగ తేజుడు ఉదితుండయి తార్క్ష్యుడు తల్లికిన్ మనఃప్రీతి వనర్చుచున్ యగస భీమ జవంబున అభ్రవీధికిన్. అనుకోకుండా ఈ పద్యం నోటికి వచ్చి కూర్చున్నది, నన్నయ్య గారి పద్యం. ఎందుకా అని అనుకుంటున్నా, నేను ఆలోచిస్తున్నా ఒకవైపు. ఎందుకు అంటే గరుత్మంతుడు విజయానికి చిహ్నము. యో నారాయణ వాహన, నారాయణుని యొక్క మహావాహనం ఆయన. ఆయన అభ్యుదయానికి చిహ్నము. ద్విజము అంటే పక్షి. ద్విజులు బ్రాహ్మణోత్తములు, ద్విజులు అంటే జ్ఞానులు. అందరూ ఉండవలసినటువంటి చోటు ఇది. పరిశోధకులు అంటే ఎవరు? అందరూ జ్ఞానులు. జ్ఞానినాం సమధ్య పరిషత్ ఇయం. జ్ఞానవంతుల యొక్క సమావేశము, ఒక విద్వత్ పరిషత్ ఇది కాబోతున్నది ఈ స్థానం. అందువల్ల గరుత్మంతుడు ద్విజరాట్. ఆయన ద్విజులకెల్లా ద్విజం అంటే పక్షి, ద్విజుడు అంటే బ్రాహ్మణుడు అంటే జ్ఞాని. కాబట్టి ఈ రెండు సమన్వయం. ఇది ఎలా ఆ పక్షి అయితే అమృత సాధనము చేసిందో, అమృతాహరణము దేవేంద్రుడి దగ్గర నుంచి, స్వర్గలోకము నుంచి, అమృతాధిపతి నుంచి అమృతమును, అమృత కలశమును భూమండలమునకు తీసుకువచ్చిందో, ఈ వాల్మీకి రామాయణ పరిశోధనా సంస్థ అటువంటి ఒక అమృత కలశాయమానమైనటువంటి జ్ఞాన భాండాగారమును, జ్ఞాన కలశమును, జ్ఞాన కుంభమును, జ్ఞానపూర్ణ కుంభమును పైకి తీయాలి అని నేను ఆశీర్వచనం పలుకుతూ ఉన్నాను. Please subscribe to our YouTube channel. Like and share this video.